చాలా బాధపడుతున్నారు. కార్యకర్తలు, క్యాడరు వచ్చి నేను రాకపోతే బాగోదని వచ్చాను. వారి ఆవేదనే తప్ప నా ఆవేదన కాదని. సో మరి ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు ఆయనకి న్యాయం జరిగేది ఎలాగా కృష్ణాంజన్ గారు? ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లోకి ఎళ్ళబోయే ముందుగా నాగేంద్ర గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచి నేను ప్రారంభించాలనుకుంటున్నాను. హ్మ్. పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికార ప్రతినిధులు కూర్చోబెట్టి కులం అనే ప్రస్తావన వద్దు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు అని. హ్మ్. మంచి పరిణామం. నేను కాదనటం లేదు. హ్మ్. కానీ భారతదేశంలో హ్మ్. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే హ్మ్. కులం అనేటువంటి అంశం లేకుండా, హ్మ్. కుల ప్రాతిపదిక లేకుండా, హ్మ్. కులం అనేటువంటి అంశాల ప్రాతిపదికనే ఏది ఎక్కువ, తక్కువ అనేటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి క్రమం రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. రాజకీయాలు కులం ఆధారితంగానే రాజకీయాలు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. ఈ రోజున ఈ పరిస్థితి ఇక్కడ మన డిబేట్‌లోనే కూర్చున్నటువంటి బాధితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామారావు గారికి రావడం వెనక హ్మ్. ప్రధానమైనటువంటి కారణాల్లో హ్మ్. ఆయన ఎస్సీ కావటం కూడా ఒకటి. హ్మ్. అది జనసేన వాళ్ళ పార్టీలోని కాదు, ఏ పార్టీ అయినా అంతే అండి. ఇప్పుడు ఇక్కడ ఆనంద్ సాగర్ గారు కూడా చాలా మంచి ప్రస్తావన చేశారు. వీళ్ళిద్దరూ కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరూ మద్దతు ఇచ్చారు రామారావు గారికి. హ్మ్. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా రామారావు గారికి మద్దతు ఇచ్చారు. హ్మ్. ఎందుకు ఇచ్చారంటే చెప్పనా అండి? హ్మ్. కారణం ఏంటో చెప్తాను. హ్మ్. వాళ్ళిద్దరు కూడా రామారావు గారి స్థాయిలోనే ఆయా పార్టీల్లో ఉన్నారు. హ్మ్. తెలుగుదేశంలో ఉన్న ఆనంద్ సాగర్ గారైనా, నాగేంద్ర గారైనా సరే రేపొద్దున వాళ్ళకి ఈ పరిస్థితి రావచ్చు. అంతేగా? అలాంటి అందుకనే వాళ్ళు ఆ దృష్టికోణంలో చూశారు కాబట్టే హ్మ్. ఆయనకు మద్దతొచ్చింది. హ్మ్. ఇక్కడ పార్టీల వైఖరి అలా ఉండదండి. హ్మ్. అందుకనే ఇప్పుడు పార్టీ అధినాయకుడు వైఖరి ఎలా ఉంది? హ్మ్. జనసేన అధినాయకుడు వైఖరి ఎలా ఉంది? మనం కూటమిలో ఉన్నాం. ఇప్పుడు ఈయన రామారావు గారు వచ్చేసి జనాన్ని యేసుకొనొచ్చేసి కూటమిలో మాకు అన్యాయం జరుగుతుందని రిక్వెస్టే చేశాడు. హ్మ్. కాదనట్లా. నేను ఆయన మాట్లాడిందంతా కూడా హ్మ్. విన్నాను. నేను ఆ వీడియోలో ఆయన ధర్నా చేసినటువంటిదంతా కూడా నేను విన్నాను. హుహు. కానీ రిక్వెస్టే చేశాడు. హ్మ్. కానీ హ్మ్. ధర్నా చేయటం అనేటువంటిది అది హ్మ్. కూడా ఎవరికి వ్యతిరేకంగా? హ్మ్. నేను వ్యతిరేకంగా కాదు తెలియజేయడానికి అంటాడు. హ్మ్. అంటే దాన్ని అధినాయకత్వం ఉపేక్షించదు. మీరు హ్మ్. అంతర్గతంగా ఎన్ని సార్లైనా తిరగండి, ఎన్ని సార్లైనా చెప్పండి. ఎందుకు అనంటే ఇది కూటమి ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక సఖ్యతని దెబ్బతీసేటువంటి విధంగా అది కొవ్వూరు వరకే పరిమితమైద్దా? కాదు. హ్మ్. ఇంకొక చోటకి పాకిద్ది రేపొద్దున. ఇప్పుడు నాగేంద్ర గారు ఈ డిబేట్‌లో మాత్రమే ఆయన ఓపెన్ అయ్యాడు. నాకు ఇంతకు ముందు డిబేట్‌లో కూడా చాలా మంది ఇంతకు ముందు అధికార ప్రతినిధి కూడా చెప్పాడు. నేను మీకు డిబేట్‌లో చెప్పాను. జనసేన అధికార ప్రతినిధి చెప్పాడు. హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 60, 30, 10 హ్మ్. ఇది అధికారికంగా నిర్ణయించినటువంటి నిష్పత్తి. అవును. ఏది? మీరు మొత్తం కూడా నామినేటెడ్ పోస్టుల పంపకాన్ని. హ్మ్. ఇదంతా పూర్తిగా వైలేట్ అవుతుంది. హ్మ్. ఎక్కడ అమలు జరగటం లేదు. పోనీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 జనసేన, 30 తెలుగుదేశం, 10% బీజేపీ. అలా ఉందా? అది కూడా లేదు. నాకు తెలిసి. అక్కడ లేదంటారా? అక్కడ కూడా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర. నేననేది అక్కడ కూడా 60% జనసేనకి రావటం లేదు. అక్కడ కూడా ఎగ్జాక్ట్‌లీ. అవును. జనసేన ఎమ్మెల్యే ఉన్నా సరే అక్కడ తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే కొవ్వూరులో ఏ విధంగా అయితే రామారావు గారికి ప్రయారిటీ లేకుండా